హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని జూలై 2026 ముఖ్యమైన రోజులు పండుగల గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, ఎక్కడ మిస్ చేసుకోకండి. ముందుగా వచ్చేసి జూలై 1 నుంచి 13 వరకు నిజజ్యేష్ఠ మాసం అయితే నడుస్తుంది. తర్వాత 14 అమావాస్య, 15 నుంచి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ముందుగా వచ్చేసి బుధవారం 1వ తారీఖున రోజు కుసుమహార జయంతి, 3వ తారీఖున శుక్రవారం రోజు సంకష్టహార చతుర్దశి, 4వ తారీఖు శనివారం రోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి, 7వ తారీఖు మంగళవారం త్రిలోచన గౌరీ వ్రతము, 10వ తారీఖు మనకి స్మార్త ఏకాదశి లేదా యోగిని ఏకాదశి అంటారు, 11వ తారీఖు వైష్ణమాద్య ఏకాదశి అంటారు, 12వ తారీఖున మాస శివరాత్రి జరుపుకుంటాము, 14వ తారీఖు మంగళవారం అమావాస్య వచ్చింది. అలానే ఈరోజు వట సావిత్రి వ్రతం కూడా ఉంది. 15వ తారీఖు నుంచి ఆషాఢ మాసం అనేది మొదలవుతుంది, బుధవారం నుంచి. ఈరోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం. అలానే ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. గురుమాడ్యం కూడా ప్రారంభమవుతుంది రాత్రి 2:44 నుంచి. అలానే 16వ తారీఖున పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. 17వ తారీఖున కర్కాటక సంక్రమణం జరుగుతుంది. 19వ తారీఖున స్కంద పంచమి అండి. ఈరోజు కుమార పంచమి, కుమార షష్ఠి ఇలా అంటారు కదా. ఈరోజు 19వ తారీఖున ఆదివారం రోజు వచ్చింది. మనకి 20వ తారీఖున పుష్యమి కార్తె రాత్రి 12:14 అయితే మొదలవుతుంది. 21వ తారీఖున దుర్గాష్టమి వ్రతం అయితే జరుగుతుందండి. ఇక్కడ 23తో అయితే మనకి ఆషాఢ గుప్త నవరాత్రులు అయితే ముగుస్తాయి. 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు వారాహిదేవి నవరాత్రులు, ఆషాఢ గుప్త నవరాత్రులు అంటారు కదండి, అవి ఇక్కడితో అయితే ముగుస్తాయి. 25వ తారీఖు శనివారం రోజున మనకి ఎంతో విశిష్టమైన శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు కదా, ఈరోజే మొదలవుతుంది. అలానే ఈరోజు నుంచి చాతుర్మాస వ్రతాలు ఆరంభమవుతాయి. అలానే 29వ తారీఖున వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అంటారు 29వ తారీఖున. 31వ తారీఖున మనకి చాతుర్మాస్య ద్వితీయ అన్నమాట ఈరోజు. ఇవండి ఈ నెలలో వచ్చిన ముఖ్యమైన రోజులు మరియు పండుగలు. ఈ డీటెయిల్స్ అయితే మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.